దేవుని సన్నిధిలో ఒక కుటుంబం నిలబడితే ఆ సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరి వాళ్ళకేం అవసరమో, వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో, వాళ్ళకి ఏది కావాలో, వాళ్ళ మనసు దేంతో తృప్తిపరచబడుతుందో, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ గాలి వారికి దానిని అనుగ్రహించగలదు. అందుకే ఆ పాట రాశా, సదాకాలము. రేపు ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రజల తోడై విడువక నడిపిన నాయకుడా, నీకే ఆరాధన స్తుతి ఆలాపన, నా జీవితమంతా అర్పింతును. నిండు మనసుతో నిన్ను ఆరాధించే వారిని నీ చెలిమితో విడిపించితివే. నిండు మనసుతో నిన్ను ఆరాధించే వారిని నీ చెలిమితో విడిపించితివే. అలుపెన్నడూ ఎరుగని నూతన మార్గమందు అలయక నడిపించినావే. అలుపెన్నడూ ఎరుగని నూతన మార్గమందు అలయక నడిపించినావే. ఆశపడిన వాటిని అనుగ్రహించితివే. ఆశపడిన వాటిని అనుగ్రహించితివే. సదాకాలము నీ ప్రజల తోడై విడువక నడిపిన నాయకుడా, నీకే ఆరాధన స్తుతి ఆలాపన, నా జీవితమంతా. హల్లెలూయా. నిండు మనసుతో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో ఆయన సన్నిధిలో ఉండి, వాళ్ళను అలుపెన్నడూ ఎరగని నూతనమైన మార్గాల్లో నడిపించి, ఆశపడిన వాటిని చెప్పండి, ఆశపడిన వాటిని. ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? నాకు ఉండదా? మీకు ఉండదా? ఎవరికి లేదు చెప్పండి? మనిషి అనేటి ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ఉండదా? ఎవరికి ఉండదు చెప్పండి? ఇక్కడ కూర్చున్నాం, నాకు ఆశ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి. అందరికీ ఆశ ఉంది. నాకైతే ఉందబ్బా, చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. డిసెంబర్లోగా దీన్ని టైల్స్ వేసేయాలా, హల్లెలూయా, పెద్ద ఆశలు ఉన్నాయి. ఇది నిండిపోవాలా. మన వాళ్ళు చాలామంది కళలు చూస్తూ ఉన్నారు, దర్శనాలు చూస్తూ ఉన్నారు, పెద్ద మందిరం కట్టబడాలా, ఇది ఉండాలా, అది ఉండాలా, దేవుణ్ణి మనం ఘనంగా ఆరాధించాలా. ఎన్ని ఆశలు లేవు. మరి ఈ ఆశలన్నీ పెట్టుకొని బయటికి వెళ్ళి పని చేస్తే కదా మనకు పైసలు వచ్చేది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఆశలన్నీ పెట్టుకొని ఆయన సన్నిధికి వస్తున్నాం. ఎందుకు? నేను ఎంత కష్టపడినా మహా అయితే ₹1 సంపాదించగలను, కానీ నా మనసు మాత్రం తృప్తి పొందదయ్యా. అదే నీ సన్నిధికి వస్తే ఒక దిన ప్రయాణం అంత దూరం, ఒక రోజంత దూరం, 2 మూరల ఎత్తు, నా కోరిక తృప్తి పరచబడేంత ఆశీర్వాదం నువ్వు ఇవ్వగలవు. ఆయన సన్నిధిలో నుండి నీ కొరకు దేవుడు తన గాలిని పంపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. చాలామంది అనుకుంటారు బయటికి వెళ్ళి కష్టపడితే వస్తాయి కదా అని. వస్తాయి, కానీ అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. వస్తాయి, అవి మిగలవు. వస్తాయి, నీకు తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఉండడం వల్ల, మరి నా ఆశ అంతా చంపుకోమంటావా అంటే వద్దొద్దు, నీ ఆశ నేను బ్రతికిస్తా. నా సన్నిధి నుండి నా గాలిని నేను పంపించి నీ అక్కరలు, నీ అవసరతలు, నీ ఆశలు ఆయన తీర్చబోతున్నాడు. ఇది ఆయన సన్నిధిలో దొరికే భాగ్యం. దీన్ని పోగొట్టుకోకూడదు ఎవరు కూడా.